వైసీపీ సీనియర్ నేత విజయసాయిరెడ్డి ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్ అయ్యారు. దేవాదాయ శాఖలో పనిచేస్తున్న అసిస్టెంట్ కమిషనర్ శాంతితో విజయసాయిరెడ్డి రాసలీలలు సాగించాడని శాంతి భర్త మదన్ మోహన్ సంచలన ఆరోపణలు చేస్తూ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఏపీ దేవాదాయ శాఖ కమిషనర్ సత్యనారాయణకు శాంతిపై ఫిర్యాదు చేశారు. అసిస్టెంట్ కమిషనర్ శాంతి భర్త దేవాదాయ శాఖ కమిషనర్ సత్యనారాయణకు ఇచ్చిన ఫిర్యాదులో ఇలా ఉంది. నేను విదేశాలలో ఉండగా నా భార్య శాంతి ప్రెగ్నెంట్ అయింది. నా భార్య గర్భానికి కారణం వైసీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి, అలాగే గవర్నమెంట్ ప్లీడర్ సుభాష్లే కారణమంటూ అనుమానాన్ని వ్యక్తం చేస్తూ భర్త మదన్ మోహన్ ఫిర్యాదు చేశాడు. తను విదేశాల్లో ఉండగా తన భార్య గర్భవతి ఎలా అయింది అని, శాంతి అక్రమ సంతానానికి అసలు తండ్రి ఎవరనే దానిపై క్లారిటీ కావాలని మదన్ మోహన్ లేఖ రాశారు. ఇదే ఘటనపై పోలీస్ స్టేషన్లో కూడా మదన్ మోహన్ ఫిర్యాదు చేసినట్టు వార్తలు వస్తున్నాయి. ఈ సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. కాగా దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ కె శాంతిపై ఇటీవలే సస్పెండ్ వేటు పడింది. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అండతో 2021లో ఎన్టీఆర్ కృష్ణా జిల్లాల దేవాదాయ శాఖ అధికారినిగా బాధ్యతలు తీసుకున్నారు. అప్పటి నుంచి ఆమె తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. అవినీతి ఆరోపణలతో పాటు ఉద్యోగుల్లోనూ తీవ్ర వ్యతిరేకత రావడంతో ఆమెను విధుల్లో నుంచి తొలగించారు. అంతకంటే ముందు ఒకసారి ఉన్నతాధికారి మీద ఇసుకపల్లి వివాదంలో చిక్కుతున్న చరిత్ర కూడా శాంతికి ఉంది. రాష్ట్రంలో వైసీపీ అధికారం కోల్పోయిన తర్వాత ఆ పార్టీలో ఉన్న నేతలందరూ వివాదాల్లో చిక్కుకుంటున్నారు. వైసీపీ పాలనలో చేసిన ఆ నేతల అవినీతిని తెలుగుదేశం ప్రభుత్వం బయటపెడుతోంది. దీంతో వైసీపీ నేతలు గజగజ వణికిపోతున్నారు. కొంతమంది వైసీపీ నేతలు దేశం వదిలి కూడా పారిపోతున్నారు. ఇలాంటి సమయంలో వైసీపీ కీలక నేత రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి వివాదంలో చిక్కుకోవటం రాష్ట్రంలో సంచలనంగా మారింది.